అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. సో ఈరోజు నేను ఒక పేషెంట్ని చూశాను. సో పేషెంట్ ఇబ్బంది ఏముందంటే తనకు 60 ఏళ్ళ ఉంటుంది ఆవిడ, 60 ఏళ్ళ ఆవిడ. మనకి 2 సంవత్సరాల నుంచి కాళ్ళల్లో చేతులలో నొప్పులు ఉన్నాయి, వీక్నెస్ ఉంటుంది అని చెప్పారు. సో అది పేషెంట్ ఏమనుకున్నారంటే నొప్పులు ఉన్నాయి కదా, అందుకే కాళ్ళల్లో చేతులలో వీక్నెస్ ఉంది, కొంచెం వణుకుంది అనుకున్నారు. కానీ చూస్తే మాత్రం సంవత్సరంన్నర నుంచి కాళ్ళల్లో చెప్పులు జారిపోవడం, కింద కూర్చుంటే లేవడానికి ఇబ్బంది అవ్వడం, ఆయన చేతుల్లో మనకి బాటిల్ క్యాప్ తెరవడానికైనా బటన్స్ పెట్టుకోవడానికైనా వీక్గా ఉండడం, అండ్ చేతుల్లో ఏమన్నా పట్టుకొని అది ఏదైనా పైన ఉన్న సెల్ఫ్ మీద పెట్టడానికి ఇబ్బంది అవ్వడం, అన్నం తినడానికి ఇబ్బంది అవ్వడం, ఇవన్నీ ఉన్నాయి. సో ఒకవేళ మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత కూడా చేతిలో గ్రిప్ వీక్ ఉంది, కాళ్ళల్లో చేతులలో మజిల్స్ వీక్ ఉన్నాయి. సో మనకి పేషెంట్కి ఇబ్బంది చాలా ఉండొచ్చు. ఒకటి మనకి స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉండొచ్చు, నరాలలో ప్రాబ్లం ఉండొచ్చు, బ్రెయిన్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా కాళ్ళు చేతులు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఒకవేళ 2 వారాలకు మించి కాళ్ళలో చేతులలో నొప్పులతో పాటు వీక్నెస్ కూడా ఉంటే, అంటే చేతుల్లోంచి వస్తువులు జారిపోవడము, చేతిలోంచి ఏమన్నా పెన్ పట్టుకోవాలన్నా బటన్స్ పెట్టుకోవాలన్నా ఇబ్బంది అవ్వడము, చెప్పులు జారిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్కి చూయించుకోవాలి. సో ఈ పేషెంట్కి ఈ పర్టికులర్ కండిషన్లో అయితే సర్వైకల్ మైలోపతి, అంటే మెడలో వెన్నుపూస ఒత్తుకపోయినట్టుగా క్లినికల్గా తెలిసింది, ఎంఆర్ఐలో చూడాలి. సో ఒకవేళ మీకు కాళ్ళలో చేతులలో వీక్నెస్ ఉంటాయి కానీ, లేకపోతే మొద్దువారిపోయినట్టున్నా కానీ, అండ్ కళ్ళల్లో రెండుగా కనిపించడం, మూతి వంకరగా పోవడం, ఏ ఇబ్బంది ఉన్నా కానీ నరాల డాక్టర్కి ఖచ్చితంగా చూపించాలి. ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి. ఐఎమ్ అవైలబుల్ at ఓనస్ హాస్పిటల్స్ from 10 AM to 8 PM. Thank you.